ఈ పంట నమోదు కార్యక్రమంను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్తో కలిసి డివిజన్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పంట నమోదు కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025 సీజన్కు గాను ఈ పంట నమోదు కార్యక్రమం జూలై 15వ తేదీ నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ సీజన్లో పంట వేసి, పంట వేయని అన్ని భూములను ఈ పంట యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు. 13.48 లక్షల సర్వే నెంబర్లో ఉండే పంట వేసిన, వేయని భూములను సెప్టెంబర్ 30 లోపు రైతు సేవా కేంద్రాలలో పనిచేసే అధికారులు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,72,000 సర్వే నెంబర్లలోని భూములను సర్వే చేసి పంట నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు సేవా కేంద్రంలోని అధికారులు తమ పరిధిలోని రైతుల భూముల వివరాలను తప్పకుండా నమోదు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పంట నమోదు కార్యక్రమంను సీరియస్ గా తీసుకుని సెప్టెంబర్ 30 లోపు పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. జిల్లాలో చాలా గ్రామాలు ఈ పంట నమోదులో వెనకబడి ఉన్నాయని శ్రద్ధ చూపాలని తెలిపారు. డివిజన్, మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ పంట నమోదు కార్యక్రమంను వేగవంతం అయ్యేలా చూడాలని తెలిపారు.